రైట్. హేమ గారు మీరు చెప్పండి. ఒకవైపేమో నీట్ పరీక్ష వ్యవహారమే కానీ, ఇటు అయోధ్య విరాళాల చోరీ అంశమే కానీ పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసినటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఎలా ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకవైపేమో బీజేపీ దీన్ని కట్టుదిట్టంగా అంటే బయట పెట్టేటువంటి సిచ్యువేషన్ కాకుండా దాస్తున్నారు అంటూ కూడా విపక్షాల నుంచి ప్రశ్నలు లేవనెత్తినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఏ విధంగా చూస్తారు దీన్ని? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఈ రోజున బీజేపీ ప్రభుత్వము తను వచ్చేటప్పటికి అది అయోధ్య రామ మందిరం అనే విషయానికి వస్తే అది ఎన్నో సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. ఈతను వచ్చిన దగ్గర నుంచి నేనే దేవుణ్ణి తీసుకుపోతున్నాను అని చెప్పేసి రాముణ్ణి వచ్చేసి చిన్న బొమ్మలాగా పెట్టేసి కొన్ని విజువల్స్ కూడా మనం చూసినాం. ఈయనే వచ్చేసి రామచంద్రుడినే నేను నడిపిస్తున్నా అంటే మానవుల్ని దేవుళ్ళు నడిపించట్లేదు, దేవుళ్ళనే మానవులు నడిపిస్తున్నట్టు నేను విశ్వగురును అని చెప్పేసి బిల్డప్ ఇచ్చేసుకొని పోయిరు. అట్లా మన దేవుళ్ళను అవమానించిరు. మొన్నటికి మొన్న చూసుకుంటే నితిన్ నవీన్ కూడా వచ్చేసి తను ఏంటిది బీజేపీ ర్యాలీలో కూడా వచ్చేసి శ్రీ ఆంజనేయుని వేషం వేపించేసి దేవుడి జెండా అంటే మన దేవుడి చేతిలో వచ్చేసి బీజేపీ జెండాను పెట్టి దేవుళ్ళని మేము ఆడిస్తున్నాము అన్నట్టుగా ఎన్నో రకాలుగా అవమానిస్తున్నారు. మరి ఈ రోజు రామచంద్ర ప్రభుని తీసుకొచ్చింది వీళ్ళైతే 200 కోట్ల స్కామ్ అయిపోయింది. ఇప్పటికీ వచ్చేసి దగ్గర నెల రోజులు అయిపోయి నెలన్నర దగ్గరలో వస్తున్నాము. ఇప్పటిదాకా దానికి ఎస్ఐఆర్ అని వేశారు. కనీసం మొట్టమొదటిగా వేయాల్సింది ఏంటిది, ఒక ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ కూడా వేయకుండా ఎస్ఐఆర్ అనే ఎస్ఐటి అనేది ఒకటి ఏంటిది ఇన్వెస్టిగేషన్ పెట్టేసి దానికంటే దాన్ని నీరుగార్చడానికి ఈరోజు చేస్తున్నారా? అంటే ఈ 200 కోట్ల కంటే దేవుడు సొమ్ము కూడా ఈ రోజు రక్షణ లేకుండా ఈ బీజేపీ పార్టీ చేస్తున్నదంటే ఏమంటే బీజేపీ పార్టీని అంటున్నారు అని చెప్పేసి అంటే మీరే కదా ప్రభుత్వం ఉన్నది, మీరే కాబట్టి సెంట్రల్ లో మిమ్మల్ని అడిగే రైట్స్ మా అందరికి ఉంటాయి. అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా అడుగుతాము. మరి ఎందుకు ఈ 200 కోట్ల స్కామ్ వచ్చేసి ఇప్పటిదాకా బయట పెట్టలేకపోయారు? ఎందుకు దాన్ని వచ్చేసి మొన్న ఈ మధ్యలో రాజీనామా చేసినట్టున్నారు. మరి చర్య ఎందుకు ఇప్పటిదాకా తీసుకోలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంకో విషయానికి ఈ రోజు విద్యాశాఖ మంత్రి వచ్చేసి రాజీనామా చేయాలి. నీట్ ఎగ్జామ్ పేపర్లు వచ్చేసి 89 సార్లు దగ్గర వచ్చేసి 89 సార్లు ఏంటిది పేపర్ లీకేజీలు అయినాయి. పేపర్ లీకేజీలు అవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు విద్యార్థులు చనిపోతున్నారు. 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పి తీసుకొచ్చిర్రు. సో తీసుకొచ్చిన దాన్ని కూడా ఈ రోజు వచ్చేసి కనీసం ఇంప్లిమెంటేషన్ చేయకుండా కనీసం ఉదాహరణకు చూసుకుంటే ఒక డైపర్ ని కూడా లీకేజ్ అవుతుంటే దాన్ని ఆ కంపెనీ వాళ్ళు లీకేజ్ అవ్వకుండా ముందంజలో ఉండాలి అన్నట్టుగా వాళ్ళు వచ్చేసి ఏంటిది కంపెనీని వచ్చేసి ఇది చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా వచ్చేసి ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ చేస్తున్నారు. ఆ పేపర్ లీకేజీలు ఆపాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ కి లేదా? విద్యార్థులు ఈ నేటి బాలలే రేపటి పౌరులు అనేది దాంట్లో వచ్చేసి ఈ ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత లేదా? మరి ఈ రోజు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలి అంటే చెయ్యరు. కనీసం సస్పెండ్ చేయాల్సిన బాధ్యత మోడీ గారికి ఉన్నది ప్రధానమంత్రిగా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? మోడీ గారు అమిత్ షా గారు ఏం చేస్తున్నారు ఈ రోజు అని చెప్పేసి అడుగుతున్నాం. వాళ్ళు ఈ రోజున వచ్చేసి కనీసం పిల్లలకు వచ్చేసి ఏంటిది మొత్తం ప్రభుత్వ ఆస్తులనన్నీ అమ్మేసిరు. ప్రైవేటీకరణ చేసిన తర్వాత మరి ఎలా జాబులు ఇస్తారు? 2 కోట్ల జాబులు ఇస్తా అన్నారు. ఆ 2 కోట్ల జాబులు ఈ రోజు పిల్లలందరూ అడుగుతున్నారు. కనీసం మేము చదువుకొని ఇన్ని రకాలుగా అప్పులు చేసి చదువుకుంటే మేము ఏం చేయాలి? ఈ రోజు నకిలీ డాక్టర్లు వచ్చేసి ఏంటిది వాళ్ళు ఫోర్జరీ డాక్టర్లుగా వచ్చేసి రేపు పొద్దున జనాల ప్రాణాలు తీయొద్దు అన్నట్టుగా ఈ రోజు యువత ముందుకు వచ్చేసి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అడుగుతున్నది. అది కరెక్ట్ కాదా? రేపొద్దున మన పిల్లలే ఉండొచ్చు, మనమే ఉండొచ్చు. వాళ్ళు వచ్చి డాక్టర్లుగా వచ్చేసి మనల్ని హెల్త్ చూస్తే రేపొద్దున వచ్చేసి ఏదో రాంగ్ ఇంజెక్షన్ రాంగ్ మెడిసిన్ రాస్తే పరిస్థితి దేశం ప్రజల పరిస్థితి ఏంటిది? ఏంటిది ఈ విధంగా రాకుండా ఉండడానికే కదా ఈ రోజు వచ్చేసి 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పి నీటిని తీసుకొచ్చారు. మరి ఎన్ని రకాలుగా పేపర్లు ఎన్నో సంవత్సరాలుగా ఆల్రెడీ వచ్చేసి సుప్రీంకోర్టు కలగజేసుకున్నది ఏం చేయలేదు. తర్వాత వచ్చేసి సిబిఐ చెప్పారు. ఎన్నిసార్లు సిబిఐ చెప్పాలి? నీట్ పేపర్ వచ్చేసి సెట్ చేసే దగ్గర పేపర్ సెట్టింగ్ దగ్గర వచ్చేసి పేపర్ లీకేజీలు అవుతున్నాయి అని చెప్పేసి అంటే మీరు వచ్చేసి జహాజులలో అంటే విమానాలలో తీసుకుపోతారు. ఎక్కడన్నా దొంగతనాలు అయినాయని మనం విన్నామా? పేపర్ లీకులు ఆపడం అనేది మీ కార్యాచరణ కాదు. మీరు విద్య మీద దోచుకోవడం అనేది మీకు కావాలి. కాబట్టి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేపియారు. మీరు తప్పులు చేసిన వాళ్ళని వచ్చేసి ఇంకా కొమ్ము కాస్తున్నారు తప్ప బీజేపీ ప్రభుత్వం రియల్ గా చెప్పాలి అంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వము దేశంని సర్వనాశనం చేసుకుంటూ ఈ రోజు ప్రజలను ఎన్ని తిప్పులు పెడుతున్నారంటే మన ట్యాక్సులు మనకు వచ్చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రజల కోసం ఈ పార్టీలు ఉన్నాయా లేకపోతే వాళ్ళ కోసం ఉన్నాయా? ఈ రోజు ఓన్లీ 2 అమ్ముతున్నారు, 2 కొంటున్నారు. అదాని అంబానీకి కొంటున్నారు,
అదేంటిది మన మోడీ గారు వచ్చేసి అమిత్ షా గారు అమ్ముతున్నారు అంటే దేశ ప్రజల సంపదను ఎందుకు వచ్చేసి అమ్మడానికి మనం ఎందుకు ఇస్తున్నాము ఈ రోజున వచ్చేసి జనాలు ఏమడుగుతున్నారు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి రాజీనామా చేయాలి వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉండాలి అన్నట్టుగా ఈ రోజు అడుగుతుంటే ఈ రోజు సిజెపి పార్టీ అనే ఒక పార్టీ అని తీసుకొచ్చారు వాళ్ళు మీరు కాక్రోచ్లు అన్నందుకే వచ్చేసి ఈ రోజు యువత మొత్తం ఏకమయ్యేసి ఏంటి సోనం బాబ్చు గారు వచ్చేసి దగ్గర 20 రోజులు అయిపోయింది 20 రోజులు అయినప్పటికీ మీరు దొంగతనంగా వచ్చేసి ఒక డెమోక్రసీ లేకుండా వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఆయన ఏకైక తీసుకొని పోతారా మీకు చేతనైతే వచ్చేసి ఏంటి అని చెప్పి చర్చలు జరపాల అలాంటిది పిల్లల్ని కొట్టుకుంటూ ఈ రోజు వచ్చేసి సోనం బాచుక్ లాంటి వాళ్ళు వచ్చేసి విద్యా వ్యవస్థను కాపాడాలని చెప్పేసి నిరాహార దీక్షలు తీసుకుంటే కనీసం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కూడా గాంధీ గారి దగ్గరికి వెళ్ళేసి విచారణ కోసం వెళ్లారు ఇదే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా సోనం వాంచుక్ ఏంటిది తండ్రి వచ్చేసి ఇదే విషయంలో తను నిరాహార దీక్ష లద్దాఖ్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడారు కనీసం చర్చలు పెట్టకుండా ఈ రోజు వచ్చి ఈ విధంగా డెమోక్రసీని మొత్తం సర్వనాశనం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఉండాలా రియల్ గా చెప్పాలి అంటే మోడీ గారు రాజీనామా చేయాలి ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నందుకు సో నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా మీరు ధర్మేంద్ర ప్రధాన్ని కాపాడుకుంటూ ఇన్ని రోజులు వాళ్ళు అడుగుతున్నా గానీ వాళ్ళకు వచ్చేసి సమాధానం చెప్పకుండా చేస్తున్నారు కానీ ఇది బీజేపీ ప్రభుత్వం మొత్తం అందరిది వచ్చేసి ఇది తప్పుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం నుంచి మోడీ గారు రాజీనామా చేస్తే మిగతాదంతా సరి అవుతుందని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం రైట్